ఇలా ఎమ్మెల్యేలకు వస్తుంది, అందరికి వస్తుందండి. అది చెప్పి రాదు, అది మన కంటికి కనబడదు. దాన్ని ఎదిరించాలి కన్నా కరోనా వస్తుందేమో బయటకు వెళ్తే అని భయపడితే అది నిజంగానే వస్తుంది. ఏం జరిగినా మా కేసీఆర్ గారు 4 అడుగులు వేస్తే ఇక్కడే ఉన్నాడు. ఏదన్నా అయితే మనం పోకున్నా కానీ మనం మంత్రుల ద్వారానో ఇన్ఫామ్ చేస్తాం. కాబట్టి ఒక అమ్మాయికి అన్యాయం జరగొద్దని ఇప్పుడు ప్రలవిక్ అనే అమ్మాయికి మన కొబ్బరి బొండలతో ఇక్కడనే రత్నానగర్ మా ఏరియానే ఆ అబ్బాయి పొడిచాడు, బతికింది అమ్మాయి. మొత్తం మా టీఆర్ఎస్ పార్టీ బిల్ కట్టింది. అట్లా నాకు చాలా ఇష్టం అటువంటిది. ఒక అమ్మాయికి అన్యాయం జరగొద్దు అనేది. ఇప్పుడు దిశ ఉంది, దిశది కూడా మనము తప్పు జరిగినందుకు ఎన్కౌంటర్ చేసిండ్రు కదా, ఇంతకన్నా ఎక్కువ ఏం చేస్తారు? మరి అన్నీ బాగానే చేస్తున్నారు కేసీఆర్ గారు. కానీ నాకు ఒకటి ఏంటంటే మా మహిళలకు కూడా కార్పొరేటర్లే కాకుండా అందరికి కార్పొరేటర్లు రావు కాబట్టి మా మహిళలకు కూడా ఏదైనా చిన్నది మహిళా కమిషనో మెంబరో నామినేటెడ్ పోస్టులు ఇస్తే మేము ఇంకా దూసుకెళ్ళి తెలంగాణలో మళ్ళీ ఇంకో పార్టీ ఉండదు, ఇక మొత్తం టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మా కేసీఆర్ గారికి మాత్రం అదొక్కటి కోరుకుంటున్నాం, మహిళలను ఏదో ఒక చిన్న నామినేటెడ్ పోస్టులు ఇవ్వమని. మాలాంటి సీనియర్లు చాలామంది ఉన్నారు, ఎందుకంటే అందరికి ఎమ్మెల్యేలు రావు, కార్పొరేటర్లు రావు. కాబట్టి మాకు కూడా ఇప్పుడు ఇంతమంది కార్పొరేటర్లకు మహిళలకు ఇచ్చినాం, మాలాంటి వాళ్ళకి కూడా కొంచెం చిన్నది ఏదైనా నామినేటెడ్ ఇస్తే మేము ప్రజల్లో ఉంటాం. కాబట్టి అది నేను కోరుకుంటున్నాను మా కేసీఆర్ గారిని.